హలో గైస్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో ఈరోజు మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా చెప్పండి అండ్ రేపటి అనాలిసిస్కి వెళ్ళిపోదాం. యా, నిఫ్టీ 50. సో ప్రస్తుతానికి డైలీ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేశాను. మనకు తెలిసినట్టు ఇది ఛానల్ బ్రేక్అవుట్ వచ్చేసింది. లైక్ ఆన్ 25th జూన్ మనకు బ్రేక్అవుట్ వచ్చి దాని తర్వాత కంటిన్యూస్గా అప్ మూవ్ వెళ్తుండే అండ్ ఆల్ ఆఫ్ సడన్ లైక్ మన బడ్జెట్ అండ్ ఆల్ తర్వాత మార్కెట్ అంత పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేదు. సో పడడానికి ట్రై చేస్తుంది. ఎలా ఉంది అంటే ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి పైకి వెళ్తా అన్నట్టుగా, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కిందికి మూవ్ అవుతా అన్నట్టుగా జరుగుతుంది. దానివల్ల కొంచెం ఇండెసిషన్స్ అండ్ ఆల్ క్రియేట్ అవుతున్నాయి. కొంచెం ట్రేడర్స్కి ఇది కష్టకాలం అనే చెప్పొచ్చు. బట్ అన్ని రోజులు మనవి కాదు. కొన్ని రోజులు ఆప్షన్ సెల్లర్స్ ఎంజాయ్ చేస్తారు, కొన్ని రోజులు ఆప్షన్ బయర్స్ ఎంజాయ్ చేస్తారు. సో మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఆప్షన్ సెల్లర్స్ టైం జోన్లో ఉన్నాం అనుకోవచ్చు. లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కన్సాలిడేషన్స్ ఇలాంటివే జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు లైక్ ఆన్ 23rd జులై మార్కెట్ పడి రాకెట్ లాగా పైకి వెళ్ళిపోయింది. ఇట్స్ పర్ఫెక్ట్ లాంగ్ టేల్ అనమాట. సో ఇక్కడ మనం క్లియర్గా చెప్పొచ్చు లైక్ ఇట్స్ స్టిల్ బులిష్ అన్నట్టుగా నిఫ్టీ. ఇది ఒక పర్ఫెక్ట్ డిమాండ్ జోన్. లైక్ ఈ డిమాండ్ జోన్ వచ్చేసి మనకు 24,000 అప్రాక్సిమేట్లీ నుంచి 24,180 వరకు ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఫామ్ అయింది ఇక్కడ. అయితే ఇప్పుడు మన ప్రస్తుతానికి అయితే ఇంకా డిమాండ్ జోన్ అయితే బ్రేక్ చేయలేదు అకార్డింగ్ టు నిఫ్టీ. సో ఇంకా మనం టెక్నికల్గా అయితే బేరిష్ మూవ్స్ తీసుకోలేము. ఇంకొకటి కూడా మీరు చూడొచ్చు లైక్ 20 EMA కింద కూడా మనం ట్రేడ్ చేయట్లేదు. ఎగ్జాక్ట్ 20 EMA దగ్గర మనం ఒక గ్రీన్ క్యాండిల్ చేసాము. సో రేపటి క్లోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మనకి మళ్ళీ పై సైడ్ మూవ్ అవుతే నిఫ్టీ ఇంకా కంప్లీట్లీ లైక్ బులిష్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫర్దర్గా డౌన్ గ్రేడ్ చేసి 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా టైట్ కన్సాలిడేషన్స్లోనే మూవ్ అవుతుంది మార్కెట్. లైక్ అంత హెవీగా ట్రెండీగా అయితే లేదు. ఆల్మోస్ట్ లైక్ నిన్న 23rd రేంజ్లోనే మనకు మూవ్ అయింది ఈరోజు మొత్తం కూడా. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ రిజెక్షన్స్ వస్తున్నాయి. ఒక లైన్ డ్రా చేసి చూపిస్తాను మీకు. సో మనం చూడొచ్చు ఇక్కడ ఎన్ని మల్టిపుల్ రిజెక్షన్స్. ఒక జోన్, ఆల్మోస్ట్ ఇది ఒక జోన్ అని చెప్పొచ్చు అండి. సో ఈ జోన్లో మల్టిపుల్ రిజెక్షన్స్ ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇది వచ్చేసి కంప్లీట్లీ లైక్ వాలటైల్ జోన్. నో ట్రేడ్ అయితే బెటర్, లేకపోతే స్కాల్పర్స్ ఒకవేళ గ్యాప్ అప్ ఫామ్ అయ్యి రిజెక్షన్స్ వచ్చినా, ఫ్లాట్ ఓపెన్ అయ్యి రిజెక్షన్స్ వచ్చినా నెక్స్ట్ కింద సైడ్ మూవ్ అవ్వడానికి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇలా అనమాట. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అయిందనుకోండి, ఇక్కడ మనకి ఏమైనా రిజెక్షన్ లైక్ ఎం ప్యాటర్న్స్ లాంటివి ఫామ్ అయినా, కన్సాలిడేషన్స్ బ్రేక్అవుట్ వచ్చినా, సో మనం మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి మేజర్గా ఇక్కడైతే వాలటాలిటీ జోన్ అని కన్సిడర్ చేసుకోవాలి. బయర్స్ టైం వచ్చేసి ఇది బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇది బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత, బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత మనకు ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అన్నది క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి ఈ లెవెల్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికి మాత్రము మార్కెట్ లైక్ వెయిట్ అండ్ వాచ్లో ఉంది. ఆల్మోస్ట్ ఇంకా మన మంత్లీ ఎక్స్పైరీస్ అండ్ ఆల్, ఈ మంత్లీ క్లోజర్, క్యాండిల్ క్లోజర్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. లైక్ ఇంకా 4 more సెషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇఫ్ మనకు కనుక రేపు హెవీగా గ్యాప్ అప్ అయింది అనుకోండి, హెవీగా గ్యాప్ అప్ అయ్యి ఈ జోన్ని కనుక బ్రేక్ చేసి ఇక్కడ గ్యాప్ అప్ అయిందంటే ఇమీడియట్గా మాత్రం మనము లాంగ్ వెళ్ళడానికి అయితే ప్రయత్నించకూడదు. ఎందుకంటే చాలా మంది ప్రాఫిట్ బుకింగ్స్ చేసేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ మార్కెట్లో ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎలా ఫామ్ అవుతుంది అన్నది చూడాలి. లైక్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్స్ ఆర్ మల్టిపుల్ కన్సాలిడేషన్స్, దెన్ అక్కడ వచ్చిన బ్రేక్అవుట్లో మాత్రమే మనం ట్రేడ్ తీసుకొని ఆల్ టైమ్ హైని మేబీ టెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఫర్దర్గా బ్రేక్అవుట్ వస్తే ఇంకా ఫర్దర్ అప్పర్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నిఫ్టీ గురించి అండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా ఒకసారి చెక్ చేసుకుందామా. సో బ్యాంక్ నిఫ్టీ కంపారిటివ్లీ బేరిష్ ఉందండి. ఫస్ట్ 1 day టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక ట్రెండ్ లైన్ వెళ్తుంది. లైక్ 25th Jan నుంచి సపోర్ట్ ఇస్తున్న ట్రెండ్ లైన్. సో ఫస్ట్ ఆ ట్రెండ్ లైన్ డ్రా చేసేసుకున్నాము.
సో ఇది ఒక పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్, ఒక ఛానల్ కూడా వెళ్తుంది. బట్ యా, లెట్స్ ఇగ్నోర్ ద ఛానల్ ఫర్ నౌ. అయితే మీరు ఇక్కడ ఇంకొకటి కూడా గమనించవచ్చు. ఇది ఒక క్లియర్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ లా ఫామ్ అయింది. సో ఇక్కడ కంటిన్యూస్ అప్ మూవ్, దెన్ ఒక ఫ్లాగ్ ఫామ్ చేసింది, వెరీ ప్రిటీ కన్సాలిడేషన్. సో మనం చూడొచ్చు ఇక్కడ ఎంత మంచి కన్సాలిడేషన్ అయింది. ఆల్మోస్ట్ లైక్ అ మంత్, 25th జూన్ నుంచి మన బడ్జెట్ డే వరకు కంటిన్యూస్గా కన్సాలిడేట్, బడ్జెట్ డే ప్రీవియస్ డే వరకు అంటే 22nd జూలై వరకు కంటిన్యూస్గా కన్సాలిడేట్ చేసింది. ఒక్కవేళ కనుక మనకు అందరికి తెలిసిందే లైక్ ఫ్లాగ్ పోల్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇమీడియట్గా కింది సైడ్ కంటిన్యూషన్ ఉంటుంది. అదే బ్రేక్అవుట్ అయ్యి ఉంటే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్స్ చూసేవాళ్ళము. బట్ అన్ఫార్చునేట్లీ బడ్జెట్ అండ్ ఆల్ మార్కెట్ అంతా పాజిటివ్గా రిసీవ్ చేసుకోకపోవడంతో మనకు బ్రేక్ డౌన్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఆల్సో 20 ఈఎంఐకి కింద క్లియర్గా ట్రేడ్ అవుతుంది. అదే మీకు ముందు చెప్పాను కదా, లైక్ నిఫ్టీ ఏమో పైకి వెళ్ళాలని చూస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో కిందికి రావాలని చూస్తుంది. మల్టిపుల్ ఎక్స్పైరీస్ వల్ల కూడా ఈ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతుంది. సో ఈ ఇండెసిషన్ వల్ల మనకు ఎటు సైడ్ వెళ్ళాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. లైక్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత మూవ్ రావట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ డౌన్ఫాల్ వచ్చిన తర్వాత ఈ రోజు కూడా కంటిన్యూషన్ అనేది లేదు. ఇండెసిషన్ క్యాండిల్, నిన్న కూడా ఒక క్లియర్ ఇండెసిషన్ క్యాండిల్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బయర్స్ పాయింట్స్ గెయిన్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో ప్రస్తుతానికి ఎలా ట్రేడ్ చేయాలి అన్నది ప్లాన్ చేసుకుందాము. సో 1 hour టైం ఫ్రేమ్కి మూవ్ అవుతున్నాను. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్గా డౌన్ సైడే మూవ్ అవుతుంది. అదైతే మీకు ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ ఒకటి ప్రూవ్ చేసింది. అండ్ ఇంకొక సింపుల్ అబ్జర్వేషన్ ఏంటంటే క్లియర్ కట్గా లోవర్ లోస్ అన్నది ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఇదొక లో, దెన్ ఇదొక్క లో. సో ప్రతి లోవర్లో క్రియేట్ చేసుకుంటూనే వస్తుంది ఇది. సో ప్రస్తుతానికి మన అనాలిసిస్ ప్రకారము బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బేరిష్ ఉంది, నిఫ్టీ వచ్చేసి స్టిల్ బుల్లిషే ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ రేపు మార్కెట్ ఓపెనింగ్ గనక పాజిటివ్ సైడ్ ఉంటే ఐ విల్ గో, నేనైతే నిఫ్టీ సైడ్ ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ కనుక నెగటివ్ సైడ్ ఉంటే షూర్లీ బ్యాంక్ నిఫ్టీ, బికాస్ రెండు ఆపోజిట్ వేస్లో మూవ్ అవుతున్నాయి. లెట్స్ సే బ్యాంక్ నిఫ్టీ కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అంటే మనం వెయిట్ అండ్ వాచ్ మాత్రమే చేయాలి. ఒకవేళ కనుక ప్రీవియస్ డే అంటే 25th లో కనుక బ్రేక్ చేస్తే మనం జస్ట్ ట్రెండ్ కంటిన్యూషన్, బికాస్ ఎప్పుడైనా మనం మేజర్ ట్రెండ్ ఎటు మూవ్ అవుతుందో అటు సైడ్ మాత్రమే సపోర్టింగ్ ఉండాలి. సో డౌన్ సైడ్ మాత్రమే ప్రైస్ యాక్షన్ ప్రకారంగా నేను ప్లాన్ చేసుకుంటాను. అండ్ లేటెస్ట్ నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. అండ్ ఇఫ్ గ్యాప్ అప్ క్రియేట్ అయింది అనుకోండి, బట్ నేను ఇమీడియట్గా మాత్రము ట్రేడ్ తీసుకోను. ఎందుకు అంటే ఇక్కడ మనకు మేజర్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. లైక్ ఈ ప్రీవియస్ ఏవైతే బ్రేక్ డౌన్స్ వచ్చాయో అవన్నీ మనకు రెసిస్టెన్సెస్ లాగా యాక్ట్ చేస్తుంది. సో నేను బ్యాంక్ నిఫ్టీ మాత్రం గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా మాక్సిమం బేరిష్ సైడ్ ఉండడానికి మాత్రమే ట్రై చేశాను. లెట్స్ సే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. లైక్ ఏమైనా ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయా, అండ్ ఆ ప్యాటర్న్స్ బ్రేక్ డౌన్ ఆర్ ఇండెసిషన్ క్యాండిల్స్ బ్రేక్ డౌన్స్ అట్ మన 5 minutes క్యాండిల్స్ పైన మళ్ళీ ఇట్లా ప్రీవియస్ డే లోస్కి రావడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ అండి. అండ్ కమింగ్ టు టార్గెట్స్, అండ్ ఆల్సో మీకు ఇంకొకటి కూడా ప్రీవియస్ నిఫ్టీ చార్ట్లో చూపించాను. అక్కడ కంప్లీట్గా నిఫ్టీ 20 ఈఎంఐ అన్నది బ్రేక్ చేయలేదు. నేను జనరలీ 20 ఈఎంఐని బాగా అబ్జర్వ్ చేశానండి, లైక్ ట్రెండ్ మేకర్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా మీరు గమనించండి, 20 ఈఎంఐని బ్రేక్ చేసుకొని కిందికి రాగానే ఆటోమేటిక్గా అది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అండ్ వెన్ ఎవర్ పై సైడ్ బ్రేక్ చేస్తే అది అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ అనాలిసిస్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, అన్ని ఇలానే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అగైన్ దిస్ ఇస్ అ ప్రాబబిలిటీ, స్టాక్ మార్కెట్ అంటేనే ప్రాబబిలిటీ. బట్ ఈ ప్రాబబిలిటీలో 80 to 90% ఆఫ్ ద టైమ్స్ 20 ఈఎంఐ కింద ఉన్నప్పుడు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో నేను జనరల్గా ఏమనుకుంటున్నానంటే 1 day టైం ఫ్రేమ్లో ఫాల్ బాగా వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ పాయింట్స్ క్యాప్చర్ చేసేలాగైతే లేదు, ఎందుకంటే అగైన్ ఇండెసిషన్సే ఫామ్ అవుతుండే. సో ఇది ఒక జస్ట్ ఒక రీట్రేస్మెంట్ అని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి పడింది, ఇప్పుడు ఒక ఇండెసిషన్ క్యాండిల్ క్రియేట్ అయింది. సో జనరల్లీ రేపు కనుక కంటిన్యూషన్ ఉంటే ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదైనా రిజెక్షన్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఫర్ కంటిన్యూషన్. అండ్ మనకి ఇక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది అప్పర్ సైడ్. అండ్ ఇంకొకటి కూడా మీకు డ్రా చేసి చూపిస్తాను, ఫిబొనాచి.
సో మీరు ఇక్కడ చూడొచ్చు 50 and 60 లెవెల్స్. సో ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ అన్నమాట. 50 లెవెల్ అండ్ 60 లెవెల్స్, 0.5 and 0.6 సారీ. సో ఇక్కడ మనకి ఇమీడియట్గా బ్రేక్ డౌన్ అయినట్టు అనిపించినప్పుడు ఇట్లా విక్స్ ఫామ్ అయ్యి మళ్ళీ పైకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఏమన్నా కూడా ఈ జోన్స్ వరకు అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ లైక్ 50,000 నుంచి 49,700 నుంచి 50,000 వరకు మనము కొంచెం నో ట్రేడ్ జోన్ లాగానే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మల్టిపుల్ ఇదంతా బయర్స్ ఏరియా షార్ట్ సైడ్ ఉండడానికి. ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ అవుతుందో సో స్టిల్ వెరీ గుడ్ పాయింట్స్ అని అనుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ లెట్స్ రేపు ఇది లోవర్ లో ఫామ్ చేసింది అనుకోండి 870 పాయింట్స్, అంటే రఫ్గా మనకు ఒక 370 to 400 పాయింట్స్ డీటా డీకేస్ అన్ని తీసేసినా కూడా ఒక 350 పాయింట్స్ దాకా మనకి ఇంకా ఫ్రీ ఫాల్కి ఛాన్స్ ఉంది. ఈ ఫ్రీ ఫాల్ తర్వాత ఇక్కడ మాత్రము మనము వెయిట్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ డబ్ల్యూ ప్యాటర్న్స్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఫామ్ అయి పైకి వెళ్ళే ఛాన్సెస్ మల్టిపుల్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి 4 సెషన్స్ ఇంకా మనకు ఈ ఎక్స్పైరీలో అయితే కనబడుతుంది. సో చూద్దాం ఎలా వెళ్తుందో మార్కెట్ అనేది. సో ప్రస్తుతానికి మాత్రం ర్యాప్అప్ చేసే ముందు బ్యాంక్ నిఫ్టీ నేను బేరిష్ ఉండాలనుకుంటున్నాను. గ్యాప్ అప్ అయితే పైన సైడ్ కన్సాలిడేషన్స్ తర్వాత ఏమైనా బ్రేక్ డౌన్ ఛాన్సెస్ దొరికితే డైరెక్ట్గా నేను డౌన్ సైడ్ ప్రీవియస్ డే లోకి టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మాత్రమే కిందికి రావడానికి ట్రై చేస్తాను, లైక్ బేరిష్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, లెట్స్ మీట్ టుమారో అగైన్. బాయ్ అండి.